మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవత్ కేసరిని అవార్డు వరించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీలో శ్రీలీల, కాజల్ కీలక పాత్రలు పోషించారు. అలాగే ఉత్తమ యాక్షన్లో హనుమాన్ చిత్రం అవార్డుకు దక్కించుకోగా, ఉత్తమ గేయ రచయితగా బలగంలో ఊరు పల్లెటూరు పాటకు గాను కాసల్ రషాం అవార్డును స్వంతం చేసుకున్నారు. షారుఖ్ ఖాన్, విక్రాంత్ మసేలు ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే లో నటనకు రాణి ముఖర్జీని అవార్డు వరించింది. ఇక ఉత్తమ తమిళ చిత్రంగా పార్కింగ్ కు అవార్డు దక్కింది. బెస్ట్ ఫిలిం క్రికెట్ అవార్డు ఉత్పల్ దత్తాకు ప్రకటించారు. తొలుత నాన్ ఫీచర్ ఫిలిం కేటగిరీ అవార్డులను వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. 71వ చలనచిత్ర జాతీయ అవార్డులు ప్రకటన జరిగింది. జ్యూరీ దానికి సంబంధించి అవార్డులు ప్రకటన చేయడం జరిగింది. ఇందులో తెలుగులో కొన్ని చిత్రాలకి మంచి అవార్డులు వచ్చాయి. ప్రధానంగా 2023లో వచ్చినటువంటి భగవంత్ కేసరి, అనిల్ రావుపూడి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చినటువంటి భగవంత్ కేసరి సినిమాకి ఉత్తమ నెక్స్ట్ బెస్ట్ లిరిక్స్కి బలగం కాసర్ల శ్యామ్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ జానపద రైటర్ ఎక్కువగా పాటలు రాస్తూ ఉంటారు. బలగం ఊరు పల్లెటూరు మంగ్లీ పాడింది. ఆ పాటకి బెస్ట్ లిరిక్స్ అవార్డు రావడం జరిగింది. ఇక ఉత్తమ స్క్రీన్ ప్లే, బెస్ట్ స్క్రీన్ ప్లే బేబీ, మనకు తెలిసిందే సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చినటువంటి బేబీ ఎంత సెన్సేషన్ అయిందో ఆ సినిమాకి కూడా బేబీకి కూడా ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు రావడం జరిగింది. అదే సినిమాలో ఒక పాట పాడారు. ప్రేమిస్తున్న అనే పాట క్లైమాక్స్లో పాట వస్తుంది. ఆ పాటకు కూడా రోహిత్ అనే గాయకుడు పాడడం జరిగింది, యువ గాయకుడు. ఆయన కూడా ఒక అవార్డు, అంటే ఉత్తమ నేపథ్య గాయకుడి కింద రోహిత్, తెలుగులో ఉత్తమ గాయకుడి కింద బేబీ సినిమాకి గాను రోహిత్కి రావడం జరిగింది. ఇక ఉత్తమ బాలనటి సుకుమార్ ప్రొడక్షన్లో వచ్చినటువంటి గాంధీ తాత చెట్టు అని, అంటే సుకుమార్ వాళ్ళ డాటర్ సుకృత వేణి, ఆమెకి బెస్ట్ చైల్డ్ అవార్డు, ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది. ఇక ఆమె దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృత వేణి. ఇక జాతీయ ఉత్తమ హిందీ చిత్రం కథల్ సినిమా దానికి వచ్చింది. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, ఇది తమిళ ఇండస్ట్రీకి చెందినటువంటి వాతి అనే సినిమా ఒకటి తీస్తారు. అది ధనుష్ హీరోగా, మనకి తెలుగులో సార్ అనే సినిమాతో కూడా వచ్చింది. బైలింగ్వల్ సినిమా అది. ఆ సినిమా కూడా ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీలో మొత్తం 15 విభాగాల్లో అవార్డులు జ్యూరీ అవార్డులు ప్రకటించింది. అందుకని ఇందులో తెలుగు, తమిళ్, రకరకాల భాషలకు సంబంధించిన అన్నిటి కూడా ఆయా భాషలు చెందినటువంటి, ఆయా రాష్ట్రాల్లో ఆయా భాషలు చెందినటువంటి ఏదైతే బెస్ట్ ఫిల్మ్ కావచ్చు, లేదంటేనో 15 విభాగాల్లో, ఆయా రాష్ట్రాలకు సంబంధించి 15 విభాగాల్లో అవార్డులు ప్రకటన జరిగింది. ఇందులో బెస్ట్ అన్నిటికి మించి ఎక్కువగా హిందీలో బాలీవుడ్లో ఎవరికి వస్తుంది, ఎవరు ఉత్తమ నటి దక్కించుకుంటారు, ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకుంటారు అనే దానికి కూడా తెరపడింది. ఉత్తమ నటుడు అవార్డు 2023 సంవత్సరానికి గాను షారుఖ్ ఖాన్కి లభించింది. జవాన్ అనే చిత్రం మనకు తెలిసిందే. తమిళ డైరెక్టర్ అట్రిల్ కుమార్ కాంబినేషన్లో, అంటే ఆయన డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా అది. ఉత్తమ నటుడుగా షారుఖ్ ఖాన్ ఎంపికారు. అదేగా ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ, ఏదైతే ఆమె ఒక హిందీ సినిమా తీసుకొచ్చింది, మిస్సెస్ చెడ్డా వర్సెస్ నార్వే అనే సినిమాలో ఆమె యాక్ట్ చేయడం జరిగింది. ఆమెకి ఉత్తమ నటి అవార్డు లభించడం జరిగింది. ఇట్లానే ఇక బెస్ట్ యానిమేషన్ తెలుగు సినిమా, మరో సినిమా కూడా మంచి గుర్తింపు పొందింది ఈ జాతీయ అవార్డుల ఎంపికలో. ఉత్తమ యాక్షన్ డైరెక్షన్, అదేవిధంగా ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఈ రెండు కేటగిరీలోనూ హనుమాన్ అనే సినిమాకి దక్కింది. మనకు తెలిసిందే. తేజ సజ్జా హీరో, ఎవరైతే వాల్నటుడు హీరోగా అవతరించాడో ఆయన
నటించినటువంటి తేజ సర్దా నటించినటువంటి హనుమాన్ అనే సినిమాకి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఆ సినిమా వచ్చింది. అది బాక్స్ ఆఫీస్ వద్ద చాలా పెద్ద విజయం కూడా నమోదు చేసింది. పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన సినిమా హనుమాన్కి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ అంటే నందు పృథ్వీ అని ఇద్దరు చేశారు ఆ సినిమాకి యాక్షన్ కొరియోగ్రఫీ ఆ విభాగంలో అవార్డు లభించింది. అదేవిధంగా విజువల్ ఎఫెక్ట్స్ కూడా హనుమాన్ సినిమాలో చాలా పెద్ద ఎత్తున అంటే బాగా యూజ్ చేయడం కానీ చాలా మంచి ప్రజెంటేషన్తో అంటే గ్రాఫిక్స్ ద్వారా సూపర్ ప్రజెంటేషన్ వెండి తెర మీద అందించినందుకు గాను అక్కడ కూడా అంటే ఆ విభాగంలో కూడా గ్రాఫిక్స్ విభాగంలో కూడా ఈ హనుమాన్ సినిమాకి 2 అవార్డులు వచ్చినట్టు మనం భావించిన అవసరం ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం భగవంత్ కేసరి, అది మనకి అంటే మన తెలుగులో జాతీయ ఉత్తమ చిత్రం విభాగం కింద తెలుగులో భగవంత్ కేసరి అనే సినిమా మంచి అవార్డు దక్కించుకోవడం జరిగింది. అది ఎంపిక అవ్వడం జరిగింది, ఆ అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డులన్నీ కూడా త్వరలోనే కేంద్రం ప్రదానం చేయనుంది. భగవంత్ కేసరి గురించి చెప్పాలంటే అనిల్ రావుపూడి ఎవరైతే సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుసగా హిట్లు ఇస్తున్నటువంటి అనిల్ రావుపూడి డైరెక్షన్ 2023లో వచ్చిన సినిమా. అది చాలా పెద్ద విజయంగా నమోదైంది. శ్రీలీలతో పాటుగా శ్రీలీల డాక్టర్గా నటించింది. అదే కాజల్లో మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన పరిస్థితి. ఆ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించడం జరిగింది. సో బాక్స్ ఆఫీస్ వద్ద కూడా పెద్ద విజయంగా నమోదు చేసింది. ఇక ఇంకో సినిమా తమిళ వర్షన్కి వచ్చినట్లయితే జాతీయ తమిళ ఉత్తమ చిత్రం పార్కింగ్ అనే సినిమా ఒక ఇద్దరు కొత్తలతో తీశారు. అంటే అఫ్కోర్స్ దానికి 2-3 గతంలో కొన్ని సినిమాలు తీసిన అనుభవం ఉన్నప్పుడు కూడా ఫ్రెష్ ఫేస్ లాగా ఉంటుంది అతనిది. అతను పార్కింగ్ అనే సినిమా అంటే పార్కింగ్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే ఒక రెసిడెన్స్లో ఉన్నప్పుడు టెనెంట్గా ఉన్నప్పుడు పార్కింగ్ వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటే దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఒక భావోద్వేగమైనటువంటి ఒక స్క్రీన్ ప్లే రన్ చేసే సినిమాని మంచి విజయంగా నమోదు చేశారు. సో పార్కింగ్ సినిమాకి తమిళ్లో బెస్ట్ తమిళ చిత్రంగా పార్కింగ్ అనే సినిమాకి రావడం జరిగింది. మనకి ఊరు పల్లెటూరు మనకు తెలిసిన బలగం సినిమాకి బెస్ట్ లిరిక్స్ ఎవరైతే కాసర్ల శ్యామ్ రావడం జరిగింది, మంగ్లీ రాశారు, బీమ్స్ సిస్రోలియో మ్యూజిక్ చేశారనమాట ఆ సినిమాకి. మనకు తెలిసింది ఇప్పటికే బలగం అనే సినిమా దిల్ రాజు ప్రొడక్షన్లో వచ్చిన సినిమా. అది చాలా అవార్డులు ఇప్పటికే దానికి వచ్చాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించుకుంది బలగం. ఇప్పుడు మళ్ళీ మరోసారి జాతీయ అవార్డులు 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో కూడా బలగం సినిమా మంచి గుర్తింపు పొందింది. కీర్తి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.